హలో అండి. ఈ చెట్టును కానీ పూలను కానీ ఎక్కడైనా చూసారా? చూసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను చదివిన ప్రకారం అయితే శ్రీకృష్ణుడికి అండ్ రుక్మిణీదేవికి కథతో సంబంధం ఉన్నమైన చెట్టు అంట. అంటే వాళ్ళ ఇద్దరికి సంబంధం ఉన్నమైన చెట్టు కథ ఇది. అండ్ లార్డ్ శివ, కృష్ణ, లక్ష్మీదేవి వంటి వాళ్ళు ఈ చెట్టుకి పూజ చేస్తారు. ఒకవేళ మనం పూజ చేయాలనుకున్నా కూడా ఈ పూలతో మంచిగా పూజ చేసుకోవచ్చు. ఈ స్మెల్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. స్మెల్ అయితే సేమ్ అత్తర్ స్మెల్ ఉన్నట్టే ఉంటుంది. ఒకసారి స్మెల్ చూసిన వాళ్ళైతే చెప్తారు ఎంత బాగుంటుందో స్మెల్ అనేది. చాలా పురాతనమైన గుళ్ళలో ఈ చెట్టు మొదలనేది మర్రి చెట్టు కంటే డబుల్ సైజ్ ఉంటుంది. అంటే కొన్ని ఏళ్ళ సంవత్సరాలు బతుకుంటే ఆ చెట్టు అలా ఉంటుందంట. అండ్ దీనికి ముడుపులు కూడా కట్టుకోవచ్చు అని అంటారు. పిల్లలు లేని వారు, ఏదైనా పెద్ద సమస్యతో, చిన్న సమస్యతో బాధపడుతున్న వారు, ఎలాంటి వారైనా దీనికి ముడుపులు ఈజీగా కట్టుకోవచ్చు. అండ్ కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. దీని గురించి ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి, చేస్తాను ఖచ్చితంగా. దీనికి రోజు పూజ కూడా చేసుకోవచ్చు. కానీ చెట్టు ఎండిపోవడం వల్ల మేమే పూజ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అండ్ ఈ పువ్వు స్మెల్ అంటావా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో పువ్వు కలర్ ఏముంటుందంటే వైట్, బయటికి వైట్, లోపల గోల్డెన్ పసుపు అండ్ ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది.